మరి స్త్రీలింగం అంతా కూడా సాక్షాత్తు ఉమాదేవి అయి ఉన్నది. అందుకే అంటూ ఉన్నాడు, పుల్లింగం సర్వమీశానం స్త్రీలింగం భగవత్యుమా. ఉమా రుద్రాత్మికా సర్వ ప్రజా స్థావర జంగమాహ. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రజలు గాని స్థావర జంగమాలు గాని, అంటే చలనమున్నవి చలనం లేనివి, ప్రాణమున్నవి ప్రాణము లేనివి ఏవైనా సరే ఉమా రుద్రాత్మికా సర్వ వాళ్ళందరూ కూడా ఈ ఉమామహేశ్వరుల యొక్క స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు. ఉమామహేశ్వరులు అంటే వాళ్లే పార్వతీ పరమేశ్వరులు. ఈ చరాచర జగత్తంతా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు. ఈ జగత్తంతా కూడా పార్వతీ పరమేశ్వరుల నుంచి ఆవిర్భవించింది, వాళ్ల యొక్క ప్రతిరూపమే ఈ చరాచర జగత్తు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, వ్యక్తకం సర్వం ఉమారూపం అవ్యక్తంతో మహేశ్వరం. కంటికి కనిపించేదంతా కూడా ఆ పార్వతీదేవి యొక్క స్వరూపము, ఆ ఉమాదేవి యొక్క స్వరూపము. అవ్యక్తకం మహేశ్వరం, కంటికి కనిపించనటువంటిదంతా కూడా ఈశ్వర స్వరూపము. కంటికి కనిపించేదేమో ఉమాదేవి అంటే ఆ పార్వతీదేవి యొక్క స్వరూపం, శక్తి స్వరూపము. కంటికి కనిపించనటువంటిదంతా కూడా పరమేశ్వర స్వరూపము. అదే ఇక్కడ రుద్ర రూపము, అవ్యక్తంతో మహేశ్వరం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ చరాచర జగత్తు అనేదంతా కూడా ఈ పార్వతీ పరమేశ్వరుల నుంచి ఆవిర్భవించింది. అందుకే ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. పుల్లింగం సర్వవీశానం స్త్రీలింగం భగవతి ఉమా. ఈ జగత్తులో ఉన్నదంతా కూడా పుంలింగం అంతా కూడా పురుష లింగము అనేదంతా కూడా సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే. స్త్రీలింగం అనేదంతా కూడా పార్వతీదేవి యొక్క స్వరూపమయ్యా. ఉమా రుద్రాత్మికా సర్వ ప్రజా స్థావర జంగమాహ. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశే కాదయ్యా, మిగిలినటువంటివి కూడా, అంటే ప్రాణమున్నవి ప్రాణము లేనివి, చలనమున్నవి చలనము లేనివి అన్నీ కూడా, అంటే నది నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, ఇవన్నీ కూడా కదలిక ఉన్నవి కదలిక లేనటువంటివి, చలనమున్నవి చలనం లేనివి, ఇవన్నీ కూడా ఉమా రుద్రాత్మికా సర్వ ఆ ఉమామహేశ్వరుల యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు. వ్యక్తం సర్వం ఉమారూపం అవ్యక్తంతో మహేశ్వరం. కంటికి కనిపించేదంతా కూడా పార్వతీదేవి యొక్క స్వరూపమేనయ్యా. అలా అవ్యక్తమైనటువంటిది ఏమైనా కనుక ఉన్నట్లయితే అవ్యక్తంతో మహేశ్వరం, అదంతా కూడా ఈశ్వర స్వరూపము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా అంటూ ఉన్నాడు చూడండి, ఉమాశంకరయోర్యోగ సయోగో విష్ణురుచ్యతే. ఉమాశంకరుల యొక్క యోగమే విష్ణువు అనబడుతుంది. విష్ణువు అంటే ప్రత్యేకంగా లేడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అసలు విష్ణువు అనేవాడు ప్రత్యేకంగా లేడయ్యా. కేవలము మన యొక్క భావన వల్ల విష్ణువు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాం. ఆ విష్ణువు ఎవరు అంటే ఉమాశంకరయోర్యోగ సయోగో విష్ణురిచ్యతే. ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క యోగమే విష్ణువు అని అనబడుతూ ఉన్నది. ఎవరైతే అతనికి భక్తితో నమస్కరిస్తారో వారు ఆత్మ, పరమాత్మ, అంతరాత్మలను తెలుసుకొని ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆశ్రయిస్తారు అని చెప్తూ ఉన్నాడు. ఎవరికి భక్తితో నమస్కరించాలి? ఈశ్వరుడికి. ఎవరైతే ఈశ్వరుడికి భక్తితో నమస్కరిస్తారో వాళ్ళు ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారో పరమాత్మని ఆశ్రయిస్తారు అని చెప్తూ ఉన్నాడు. అంతరాత్మ, బ్రహ్మ, పరమాత్మ, మహేశ్వరుడు, ఇలా అన్ని ప్రాణులకు కూడా ఆత్మ అయినటువంటి వాడు, సనాతనుడైనటువంటి వాడే శ్రీ మహావిష్ణువు. ఈ భూమి మీద కొమ్మలు ఉన్నటువంటివి, త్రైలోక్యము అనేటటువంటిది వృక్షం. ఈ భూమి మీద సంసారము అనేటటువంటిది ఇది వృక్షం. ఈ వృక్షానికి కొమ్మలున్నాయి. త్రైలోక్యము అని ఈ వృక్షానికి పేరు. ఈ వృక్షం యొక్క అగ్రభాగమే విష్ణువు, మధ్య భాగము అనేది బ్రహ్మ, మూలము మహేశ్వరుడు. అగ్రభాగం విష్ణువు, మధ్య భాగం బ్రహ్మ, మూలము అనేది మహేశ్వరుడు.
ఇక్కడ కార్యము విష్ణువు, క్రియ బ్రహ్మ, కారణము ఈశ్వరుడు. కారణమేమో ఈశ్వరుడు, కార్యమేమో విష్ణువు. ఈ లోకాల యొక్క ప్రయోజనం కోసం ఒకే మూర్తి 3 భాగాలుగా విభజించబడింది అని చెబుతూ ఉన్నాడు. ఆ 3 భాగాలు ఏమిటయ్యా అంటే, ఇందులో ధర్మమే రుద్రుడు, జగత్తే విష్ణువు, జ్ఞానమే బ్రహ్మ. కాబట్టి శ్రీ రుద్ర 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 యస్తం భూయాద్విచక్షణం కీర్తినాత్ సర్వదేవస్య సర్వపాపై ప్రముచ్యతే. ఎవరైతే రుద్ర 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 అంటూ ఆ రుద్రుడిని ధ్యానం చేస్తారో, ఎవరైతే ఆ మహాదేవుణ్ణి కీర్తిస్తారో వాళ్ళు సర్వదేవస్య సర్వపాపై ప్రముచ్యతే, వాళ్ళు కీర్తినా సర్వదేవస్య, అందరు దేవతల్ని కూడా కీర్తించినట్లే. ఎవరైతే రుద్ర 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 అని చెప్పేసి కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు సర్వదేవతల్ని కూడా కీర్తించినట్లే. ఎందుకనంటే ఈ ఈశ్వరుడే సర్వదేవతామయుడు. దేవతలంతా కూడా ఈ ఈశ్వరుడి యొక్క శరీరం నుంచి ఆవిర్భవించారు. అందుకే ఈశ్వరుడు సర్వదేవతామయుడు. రుద్ర అనేటటువంటి శబ్దాన్ని కనుక మనం ఉచ్చరించినట్లయితే దేవతలందరినీ కూడా మనం కీర్తించినట్లే. కీర్తినా సర్వదేవస్య, అందరి దేవతల్ని కూడా మనం కీర్తించినట్లే. సర్వపాపై ప్రముచ్యతే, వాళ్ళు చేసినటువంటి అన్ని పాపాలు కూడా నాశనమైపోతాయా, ఇంకా వాళ్ళకి పాపాలు అనేవి ఏమీ కూడా ఉండవు అని ఆ రుద్రుడి యొక్క స్వరూపాన్ని గురించి వివరించాడు ఇక్కడ ఈ రుద్ర హృదయోపనిషత్తులో. అలా చెప్పి ఇంకా అంటూ ఉన్నాడు చూడండి, ఓ కుమార, ఓ సుఖ, నీకు ఇంకొక చాలా గొప్పదైనటువంటి విషయాన్ని చెబుతాను వినవయ్యా అంటూ ఉన్నాడు. చాలా రహస్యాతి రహస్యమైనటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. రుద్రో నర ఉమానారి తస్మై తస్మై నమో నమః. కుమార, ఈ చరాచర జగత్తులో రుద్రుడే నరుడు, ఆ పార్వతి ఆ ఉమాదేవియే నారి, వాళ్ళకి తస్మై తస్మై నమో నమః, వాళ్ళకి మాటి మాటికి కూడా నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోటి, ఈ ప్రాణికోటిలో పుంలింగం అంతా కూడా రుద్రో నరః. వాళ్ళందరూ కూడా రుద్రుడి యొక్క స్వరూపమే ఉమానారి. స్త్రీలందరూ కూడా పార్వతీదేవి ఉమాదేవి యొక్క స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు. రుద్రో బ్రహ్మ ఉమావాణి తస్మై తస్మై నమో నమః. మొట్టమొదటిగా ఉన్నటువంటి వాళ్ళు వాణి హిరణ్య గర్భులు. అందులో రుద్రుడే బ్రహ్మ, ఆ ఉమయే వాణి సరస్వతీదేవి అవుతూ ఉన్నది. వాళ్ళకి మళ్లీ మళ్లీ మాటి మాటికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. రుద్రో విష్ణురు ఉమాలక్ష్మి తస్మై తస్మై నమో నమః. నువ్వు శ్రీ మహావిష్ణువు అని చెబుతూ ఉన్నావే, ఆ శ్రీ మహావిష్ణువేనయా ఇక్కడ రుద్రుడు అంటే. రుద్రో విష్ణువు ఉమాలక్ష్మి, ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు ఉమాదేవి. అందుకే తస్మై తస్మై నమో నమః, మాటి మాటికి వాళ్ళకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. రుద్ర సూర్య ఉమాఛాయ తస్మై తస్మై నమో నమః. సూర్య భగవానుడు, ఆయన భార్య అయినటువంటి ఛాయాదేవి, వీళ్ళని గురించి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. రుద్ర సూర్య ఉమాఛాయ. సూర్య భగవానుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు రుద్రుడే సూర్య భగవానుడు. ఆయన భార్య అయినటువంటి, ఆయన యొక్క శక్తి అయినటువంటి ఛాయాదేవి. ఆ ఛాయాదేవి సాక్షాత్తు ఉమాదేవి. అందుకే వాళ్ళకి తస్మై తస్మై నమో నమః, వాళ్ళిద్దరికి కూడా నేను మాటి మాటికి నమస్కారం చేస్తూ ఉన్నాను. రుద్రోత్సవము ఉమాతారా తస్మై తస్మై నమో నమః.